అంతకుముందు మా హస్బెండ్ కూడా నాకు డబ్బులేమి ఇచ్చేవాళ్ళేం కాదండి. ఎందుకంటే నేను పెళ్ళికి ముందు నాకు అసలు ఈ సేవింగ్స్ అనేటివేమీ తెలీదు. పెళ్ళైన కొత్తలో కూడా నాకు ఈ సేవింగ్స్ అనేటివేమి తెలీదు. ఎక్కువ ఖర్చులు చేసేస్తూ ఉండేదాన్ని. అంటే ఇప్పుడు ఏదన్నా బయటకి మార్కెట్‌కి అలా వెళ్ళామనుకోండి, ఒక రూ. 500 అలా తీసుకెళ్ళామనుకోండి, రూ. 500కి ఖర్చు చేసేస్తూ ఉండేదాన్ని. చేతిలో డబ్బులున్నాయి కదా అని చెప్పేసేసి మొత్తం ఖర్చు అనేది చేస్తూ ఉండేదాన్ని. అలా కాకుండా ఈ మా హస్బెండ్ అయితేనేమో ఒక 200 మాత్రమే ఖర్చు చేసి రూ. 300 సేవింగ్స్ చేసుకునేలాగైతే చూడమని చెప్తూ ఉంటారు. నాకేమో అది పెద్దగా తెలిసేది కాదు పెళ్ళైన కొత్తల్లో. అంటే మా ఆయనేమో పొదుపుగా వాడేవాడు. నేను దాన్ని పిసినారితనం అనుకుంటూ ఉండేదాన్ని. కానీ తర్వాత తర్వాత నాకే అర్థమైంది. మనకి డబ్బులు అవసరమైనప్పుడు ఎవరు ఇవ్వరు మనకి. అంటే మనము ఖర్చు చేసేస్తూ ఉండకూడదు. వేటికి ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టాలి అని చెప్పేసి తెలుసుకున్నాను నేను. అంటే కూరగాయలకి మార్కెట్‌కి తీసుకెళ్ళేవాళ్ళు. ఫ్రూట్స్ కానీ, కూరగాయలు కానీ మొత్తం కలిపి ఒక రూ. 500, రూ. 600 పెట్టి కొనేస్తూ ఉండేదాన్ని. అవేమో తెచ్చి యూజ్ చేయటానికి పాడైపోతూ ఉండేయండి. అంటే వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకోకుండా నేను ఒక 2 వారాలకు సరిపడా కూరగాయలు అలా